ఇది చూసారండి, అలోవెరా అండి, కలబంద అంటారు కదా. ఇది లేని వాళ్ళ ఇల్లే లేదండి. నేను దీంతో ఒక మంచి రెమెడీ చెప్తానండి ఓవర్ హీట్ కోసము. ఇది మా అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ జనరేషన్ నుంచి మేము ఇది సమ్మర్లో ఎక్కువగా యూస్ చేస్తామండి. చూడండి, ఇప్పుడు నేను ఈ అలోవెరాను కట్ చేస్తున్నాను. చూడండి, చేశాను కదా. ఇంట్లోకి వెళ్దాము. చూడండి, ఇప్పుడు మీరు అలోవెరాని కట్ చేసుకున్నారు కదా. ఇది ఇలా లేయర్ తీస్తే ఒక వైట్ పార్ట్ వస్తుందండి. చూపిస్తాను, చూసారా. ఇప్పుడు నేను ఈ లేయర్ తీసేసానండి. పైన గ్రీన్ కలర్గా ఉండే పార్ట్ తీసేసాను. ఈ వైట్ పార్ట్ మొత్తం మనం దీంట్లో నుంచి తీసేయాలి. చూడండి, ఈ వైట్ పార్ట్ మొత్తం నేను తీసేస్తున్నాను. ఇది కొంచెం జల్లీ జల్లీ లాగా ఉంటుందండి. ఇప్పుడు ఈ పల్పుని మనం 7 టైమ్స్ కడగాలండి, అప్పుడే చేరిపోతుంది. చూడండి, గమ్మిగా వస్తుంది వాటరు. చూడండి ఇది ఇప్పుడు చూస్తే మీకు ఏమనిపిస్తుంది? పామునట్టు ఉంటుంది కదా, తాటి ముంజ అట్లనే ఉంటుందండి సేమ్. దీంట్లో షుగర్ వేసుకొని తినేయండి అంతే. ఎంత పెద్ద ఓవర్ హీట్ ఉన్నా తగ్గిపోతుందండి. ఈ టిప్పు నేను మీకు ఎందుకు షేర్ చేస్తున్నానంటే, ఈ మధ్యకాలంలో ఎవరు చూసినా నాకు యూరిన్ ఇన్ఫెక్షన్, యూట్రస్ ప్రాబ్లమ్స్, పిసిఓడి ప్రాబ్లమ్స్ అంటున్నారండి. ఇది అన్నిటికీ చాలా యూస్ఫుల్ టిప్ అండి. ఇది సేమ్ షుగర్ వేసుకొని తింటే తాటి ముంజలాగే ఉంటుందండి. ఓవర్ హీట్ చాలా బాగా కంట్రోల్ చేస్తుందండి. మీరు ఈ టిప్ చేసుకొని మీరు యూస్ చేసి నాకు కామెంట్స్లో రాయండి.